ఎమ్మెల్యే మల్లారెడ్డిపై కవిత విమర్శలు సంధించారు. పూలమ్మిండు పాలమ్మిండు, వేల ఎకరాలకు కబ్జా పెట్టిండు అని ఆరోపించారు. మల్లారెడ్డితో పేదలకు జరిగింది ఏమీ లేదన్నారు. మేడ్చల్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ హబ్ గా మారింది, కానీ అదే టైంలో గంజాయి అడ్డాగా మారిందన్నారు కవిత. మల్లారెడ్డి కాలేజీలు, యూనివర్సిటీలు తప్ప ప్రజలు బాగుపడలేదన్నారు. నేను పూలమ్మినా నేను పాలమ్మినా అని చెప్పే మల్లారెడ్డి గారు పూలమ్మడం పాలమ్మడంతో పాటు అనేక ఎకరాల భూమిని కబ్జా పెట్టిండ్రు. 2 రోడ్డు విస్తరణ ఏదైతే జరగాలో జరగకుండా అడ్డుపడతా ఉన్నారు. వారి కాలేజీలు, వారి యూనివర్సిటీలు తప్పితే ప్రజలు ఏం బాగుపడ్డారని చూస్తే మాత్రం దారుణమైన పరిస్థితి. ఎందుకంటే గవర్నమెంట్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ దగ్గరికి పోయొచ్చిన మేము పొద్దున 4000 మంది ఉన్నారు. 4000 మందికి 2-3 బస్సులు కూడా లేని పరిస్థితి. మరి మినిస్టర్గా ఉండి, లేబర్ మినిస్టర్గా ఉండి కనీసం మానవ హక్కుల కోసం ఆలోచించాల్సి అది చేయలేదు. ఇప్పుడు జవహర్ నగర్ మొత్తం ఏరియా అంతా చూస్తున్నాం. అందరితో కూడా 58, 59 జీవో కింద పైసలు కట్టించుకున్నారు రిజిస్ట్రేషన్. ఎందుకోసం కాలేదు రిజిస్ట్రేషన్? ఎందుకైతే లేవు? ఎట్లా మేయర్ గారి కుటుంబ సభ్యులకు రిజిస్ట్రేషన్ అయిందని చెప్తా ఉన్నారు, మల్లారెడ్డి గారి కుటుంబ సభ్యులకు రిజిస్ట్రేషన్ అయిందని చెప్తున్నారు. వాళ్ళకి మాత్రం రిజిస్ట్రేషన్ అయ్యి సామాన్య ప్రజలకు ఎందుకు రిజిస్ట్రేషన్ కాదు? ఎవరు కాపాడుతున్నారు మల్లారెడ్డి గారిని? ఎవరు అండదండలు చూసుకొని రిజిస్ట్రేషన్ చేసేటోళ్ళు? మేము మాత్రం దీని మీద న్యాయ పోరాటం తప్పకుండా చేస్తాం.